దగాకోరు ప్రభుత్వం యొక్క మరొక హామీ తల్లికి వందనం. పాపం సంవత్సర కాలం తర్వాత ముక్కి మూలిగి కిందపడి మీదపడి ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని ప్రతి వారం డివిడెండ్లు వేలవేసి మొత్తానికి సంపద సృష్టి ఎంత సృష్టి జరిగిందయా అంటే గత సంవత్సర కాలంలో 1,53,000 కోట్ల రూపాయల అప్పు సృష్టి జరిగింది. నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని, సంపద సృష్టి చేయటం అంటే 1,50,000 కోట్ల రూపాయల అప్పు ఒక సంవత్సర కాలంలో ఒక రాష్ట్రానికి తీసుకురావటమా సంపద సృష్టించటం అంటే? సంపద సృష్టి జరగటం అంటే పేపర్ల మీద మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ రాసుకొని కంపెనీలు తీసుకొచ్చామని కంపెనీలు సృష్టించామని చెప్పటమా సంపద సృష్టి అంటే? 4 లక్షల ఉద్యోగాలు గ్రౌండింగ్ జరిగింది. 4 లక్షల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చేసింది. అందరూ ఉద్యోగాలు తీసుకొని జీతాలు తీసుకొని పండగ చేసుకుంటున్నారు అని గవర్నర్ చేత అసెంబ్లీలో అబద్ధాలు చెప్పించి మళ్ళీ వెంటనే తూచి మేము అలా చెప్పించలేదని చెప్పటమా సంపద సృష్టి జరగటం అంటే? సరే, ఏదేమైనప్పటికీ ఓవరాల్గా నేను ఈ కాన్సెప్ట్లోకి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది అంటే ఒక ప్రజలు ఒక డిస్పరైట్ మూమెంట్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మాకేమైనా సహకారం చేస్తారా, ఎవరైనా వచ్చి మాకు హెల్పింగ్ హ్యాండ్ ఇస్తారా అని డిస్పరైట్గా ఎదురు చూస్తున్నప్పుడు ముగ్గురు కూటమి కలయిక నిజంగా ఒక అద్భుతాల సృష్టి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారం మనకు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కంపెనీలు వస్తాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు వస్తాయి, అమరావతి డెవలప్ అవుతుంది, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి అభివృద్ధి జరుగుతుందని నిజంగా ప్రజలు ఆశించిన విధానంలో ప్రజలు 164 సీట్లు ఇచ్చి గత ప్రభుత్వం చేసినటువంటి 2,83,000 కోట్ల రూపాయల డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా విశ్వసించకుండా ఇంతకంటే బెటర్గా ఇస్తానన్న మిమ్మల్ని విశ్వసించడానికి కారణం ఏంటి అంటే మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 అనేటువంటి హామీ. సూపర్ 6 హామీల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి హామీ ఈరోజు తల్లుల అకౌంట్లోకి పడతాయి అని చెప్పినటువంటి తల్లికి వందనం అనేటువంటి హామీ. ఈ తల్లికి వందనం అనేటువంటి హామీలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి తప్పుడు సంకేతాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు తల్లికి సృష్టిస్తున్నారు, ఎంతమందిని ఈ స్కీమ్లో నుంచి ఎలిమినేట్ చేశారు, అసలు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏంటి, ప్రభుత్వం చేస్తున్నటువంటి పద్ధతి ఏంటి, ప్రభుత్వం చెప్పింది ఏంటి, ప్రజలకు ఇప్పుడు చేస్తున్నది ఏంటి అనే దాన్ని రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గమనించమని కోరుతున్నా, తల్లులు ఖచ్చితంగా గమనించమని కోరుతున్నా. మీ బిడ్డలు అకౌంట్లో మీ బిడ్డలు చదువుకుంటున్న కారణంగా మీ అకౌంట్లో డబ్బులు వేస్తారని చెప్పి ఈ దుర్మార్గకరమైనటువంటి ప్రభుత్వం పాలకులు చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, వీళ్ళని భుజాల మీద మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈరోజు 30 లక్షల మంది తల్లులు ఎలిమినేట్ అయిపోతే ఈరోజు ఏం సమాధానం చెప్తారో అనేది జేబీఎంరావు భారతి పార్టీ చాలా సీరియస్గా ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ప్రజల తరపున మాట్లాడాల్సింది రాజకీయ పార్టీలే. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు ఇచ్చినటువంటి హామీని మీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఊరు వాడ ప్రచారం చేయించి నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పి ఊరు వాడ ప్రచారం చేయించి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మాజీ మంత్రి, ప్రతి నాయకుడు రోడ్ల మీదకి వచ్చేసేసి ప్రజల మస్తిష్కాల్లో ఒక తెలియని అయోమయ స్థితిలోకి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి అబద్ధాలు కుప్పించి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత, నేను చెప్తున్నాను, అధికారం వచ్చిన తర్వాత మీరు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గకరమైనటువంటి డీఫ్రాడ్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో ప్రజలు గమనిస్తారన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. సరే, నేనైతే మాత్రం ఒక విషయంలో మాత్రం చాలా అప్రిషియేట్ చేయాలి గత ప్రభుత్వాన్ని. బహుశా భారతదేశ చరిత్రలో నాకు తెలిసినంతవరకు చాలా సంక్షేమ పథకాలు వచ్చినాయి, చాలా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇచ్చారు. కానీ ఒక సంక్షేమ పథకం చదివిస్తున్నటువంటి పిల్లలకి, అంటే పిల్లలకి చదివించే తల్లిదండ్రులకి, మీ అందరికీ తెలుసు రూరల్ ఏరియాస్లో
డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మా అబ్బాయిని స్కూల్‌కి ఎందుకు పంపించాలమ్మా అంటే, మా అబ్బాయి స్కూల్‌కి ఎందుకయ్యా? మా అబ్బాయి కూలికెళ్తే రోజుకి రూ. 100 వస్తాయి. మా అమ్మాయి పత్తి పనికెళ్తే రోజుకి రూ. 50 వస్తాయి. మేమెందుకు పంపించాలి? పలానా దానికి పంపిస్తే నెలకు 3000, 5000 ఇస్తున్నారు. మేము ఆసామి దగ్గరికి పనికి పంపిస్తున్నాము అని చెప్పేటువంటి తల్లిదండ్రుల యొక్క వీక్‌నెస్, ఫైనాన్షియల్ ఇన్‌స్టెబిలిటీని ఆసరాగా చేసుకొని, ఈ గత ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం ఏందంటే, మీరు బిడ్డల్ని స్కూలుకి పంపించండి. మీకింత ఆర్థిక సహకారం అందిస్తాం. అది 15,000 కావచ్చు, 10,000 కావచ్చు, 20,000 కావచ్చు. మీ బిడ్డల్ని స్కూలుకి పంపిస్తున్న కారణంగా మీకు పుస్తకాలతో పాటు, స్కూల్ ఫీజులతో పాటు, యూనిఫార్ములతో పాటు, భోజనంతో పాటు మీరు వాళ్ళని స్కూలుకి పంపించి, పిల్లల్ని ఒక మెటీరియల్‌గా చూడకుండా, వాళ్ళు బయటకెళ్తే, పనికెళ్తే రూ. 10 వస్తాయి అని ఆలోచించకుండా, ఆ రూ. 10 ఏదో గవర్నమెంట్ ఇచ్చి చదివిస్తుందనేటువంటి ఒక గొప్ప స్కీమ్‌ని గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినందుకు మేము చాలా అప్రిషియేట్ చేశాము. ఖచ్చితంగా విధి విధానాల్లో కొన్ని అమల్లో తప్పులు ఉన్నప్పటికీ కూడా భారతదేశ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ అని నేను పర్సనల్‌గా మా పార్టీ అభిప్రాయపడింది. ఆ స్కీమ్‌ని కాపీ కొట్టి మరలా ఈ గవర్నమెంటు, కూటమి ప్రభుత్వం ఆ స్కీమ్‌ని అమలు పరుస్తానంది. తప్పేం లేదు. ఎందుకంటే దీన్ని కాపీ కొట్టిందన్న పదం కూడా వాడను. యెస్, ఇది మంచి బెనిఫిట్ అనుకున్నారు తల్లిదండ్రులకి, తల్లికి. ఖచ్చితంగా దాన్ని అమలు పరిచేటువంటి బాధ్యతని మళ్ళా కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఆ పథకాన్ని మళ్ళా తీసుకొని ప్రజలని కొంత పిల్లల్ని ఎడ్యుకేషన్ వైపు మరల్చడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని ఎవ్రీబడి షుడ్ అప్రిషియేట్. అయితే ఈ ప్రాసెస్‌లో భాగంగా అసలు ఈ స్కీమ్ ఎలా అమలవుతుంది? ఎంతమంది పిల్లలున్నారు? ఏ విధంగా పిల్లలున్నారనే దాని మీద మేము లాస్ట్ ఇయర్‌లో అంటే 2023, 24 ఫైనాన్షియల్ ఇయర్స్‌కి సంబంధించినటువంటి ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అనుకోకుండా మేము కొంత డేటాను సేకరించడం జరిగింది. ఈ డేటా ఏంటి అంటే, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్స్‌లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, ప్రైవేట్ స్కూల్స్‌లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు. బహుశా అది ఇంటర్నెట్‌లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. నేను చెప్పాల్సినంత రైట్ ఇన్ఫర్మేషన్ కింద తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ రైట్ ఇన్ఫర్మేషన్ కింద తీసుకుంటే కొంత అథెంటికేషన్ ఉంటుంది అన్న ఒక ప్రాసెస్‌లో భాగంగా నేను ఈ డేటాని లాస్ట్ ఇయర్ తీసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ తీసుకున్న సందర్భంలో అనుకోకుండా పిల్లలు ఫస్ట్ క్లాస్‌లో ఎంతమంది, ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ వరకు, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్, ఓవరాల్గా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బోత్ ఎక్కడెక్కడ చదివే పిల్లలకి ఎలిజిబిలిటీ ఉంది యాజ్ పర్ జీవో ప్రకారం. ఈ జీవో ప్రకారం ఇప్పుడు కాదు, అప్పుడు ఇచ్చినటువంటి గవర్నమెంట్ జీవో ప్రకారం ఇది క్లాస్ 1 to 10th including intermediate education in all recognized government, private aided and private unaided schools, junior colleges, including residential schools / junior colleges in the state of Andhra Pradesh from the academic year 2025-26. సో బోత్ ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, జూనియర్ కాలేజ్ కావచ్చు, అన్ఎయిడెడ్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఈ స్కూల్స్లో చదివే ప్రతి పిల్లవాడికి కూడా ఈ స్కీమ్ అప్లికబిలిటీ ఉంది. యాజ్ పర్ లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న జీవో ప్రకారం ఉంది, ఇప్పుడున్నటువంటి జీవో ప్రకారం ఉంది. సో గత ప్రభుత్వంలో మేము తీసుకున్నటువంటి డేటా ప్రకారంగా ఈ డేటా కూడా నేను మీకు చదివి వినిపిస్తా. LRRC నెంబర్ 36/111/2023 GS అండ్ GR2 CSC లాస్ట్ ఇయర్ తీసుకున్నటువంటి ఈ డేటాతో పాటుగా నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్లో 1 నుంచి 10th క్లాస్ వరకు 41,40,688 మంది పిల్లలు చదువుతున్నారు. 41,40,688 మంది పిల్లలు. ప్రైవేట్ స్కూల్స్లో 30,54,844 మంది పిల్లలు చదువుతున్నారు. సో ఓవరాల్గా ఈ రెండు చూసుకుంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి చదువుతున్నటువంటి పిల్లల సంఖ్య మొత్తం 71,95,532 మంది పిల్లలు బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలు. ఏది 1 నుంచి 10th క్లాస్ వరకు మాత్రమే. అయితే దీనికి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ని కూడా యాడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో అకార్డింగ్ టు ది ఈ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ప్రకారం, ఈ జీవో ప్రకారంగా జీవో MS నెంబర్ 26 డేటెడ్ 12/6/2025 చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా ఫస్ట్ ఇయర్ ఎక్స్పెక్టెడ్ అడ్మిషన్స్, ఫస్ట్ క్లాస్ ఎక్స్పెక్టెడ్ అడ్మిషన్, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎక్స్పెక్టెడ్ అడ్మిషన్స్ 5,32,485 మంది. సో లాస్ట్ ఇయర్ 10th క్లాస్ వరకు చదివినటువంటి పిల్లలు మొత్తం 71,95,532
95,532 మంది అయితే దానికి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ పిల్లల్ని ఈ సంవత్సరం యాడ్ చేసుకుంటే మొత్తం 83,15,255 మంది స్టూడెంట్స్ బోత్ ఇంటర్మీడియట్ వరకు కానీ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కానీ ఎలిజిబిలిటీ ఉంటే కూటమి ప్రభుత్వం ఎంతమందికి ఇస్తుందో తెలుసా అండి? మొత్తం 54,94,94,703 మంది. అంటే మొత్తం ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పిల్లలు 83,15,250 మంది అయితే దానికి కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎలిజిబుల్ లిస్టు, ఇది నేను చెప్తున్న లిస్ట్ కాదండి, జిఓఎంఎస్ నెంబర్ 26 ప్రకారం 12/6/2025 ప్రకారం కూటమి ప్రభుత్వం ఎలిజిబిలిటీ లిస్ట్ ఇచ్చింది. ఆ ఎలిజిబిలిటీ లిస్టు ప్రకారంగా వాళ్ళు చెప్తున్న ఎలిజిబిలిటీ లిస్టు 54,94,703 మంది టోటల్గా ఎలిజిబిలిటీలో ఉన్నారు. అంటే రమారమీగా నేను, ఎందుకంటే ఒక సంవత్సరం స్కూల్లో పిల్లలు 1వ తరగతిలో 5 లక్షల మంది జాయిన్ అయితే నెక్స్ట్ ఇయర్ 4,90,000 మంది జాయిన్ అవ్వచ్చు, 5,10,000 మంది జాయిన్ అవ్వచ్చు. ఒక 5,000 అటు ఇటుగా పిల్లలు అడ్మిట్ అవుతారు తప్ప టోటల్గా జీరో ఎప్పటికీ అవ్వదు. సో పిల్లల అడ్మిషన్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ఎప్పుడు కాన్స్టాంట్గా వెళ్తూనే ఉంటాయి. ఒక 50,000, 20,000, 30,000 అటు ఇటుగా ఉంటాయి తప్ప ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి పిల్లల లెక్క 2024 వరకు 83,15,000 మంది అయితే దాంట్లో 54 లక్షల మంది పిల్లలకే ఎలిజిబిలిటీ ఇవ్వటం వల్ల టోటల్గా 28,20,552 మందిని కూటమి ప్రభుత్వం ఈ స్కీమ్ నుంచి ఎలిమినేట్ చేసిందనేది నాకున్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం.